నమస్తే, వెల్కమ్ టు వికసిత్ భారత్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాము స్కిల్ ఇండియా అండ్ స్కిల్ ఇండియాస్ క్రూషియల్ పార్ట్ ఫర్ వికసిత్ భారత్. 1947 నుంచి 2047 వరకు 100 years ఆఫ్ డెమోక్రసీ, 100 years ఆఫ్ ఫ్రీడమ్ ని మనం ఏ విధంగా ప్రోగ్రెస్ చేశాము అండ్ ఆల్సో 2047 కి ఇండియా యొక్క విజన్ ఎలా ఉంది. సో ఇలాంటి మనీ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ డాక్టర్ సుధారాణి చల్లా. 27 years of experience in social development. Currently, she is the CEO of KC Pullaya Foundation, and also she worked for Center for Advocacy and also for various central government organizations. So, వాటితో మాట్లాడి మన డౌట్స్ ని క్లారిఫై చేసుకుందాం. మ్యామ్ నమస్తే మ్యామ్, వెరీ గుడ్ మార్నింగ్. నమస్తే. మ్యామ్, లైక్ వెన్ యూ స్పీక్ అబౌట్ వికసిత్ భారత్ అండ్ స్కిల్ ఇండియా, ఈ రెండింటికి మధ్య కనెక్షన్ ఏంటి అండ్ 2047లో మనం ఏం అచీవ్ చేయబోతున్నాం? యాక్చువల్గా ఇది ఎలా అంటే మనకి స్టార్టింగ్లో 1947 మన ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి 2047 మనకి 100 years ఈ యొక్క శతాబ్ద ఇదిని మన డెవలప్మెంట్ని మనము పురస్కరించుకొని దీన్ని వికసిత్ భారత్ని ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూడాల్సిన ముఖ్యమైన అంశం ఏంటి అంటే డెవలప్మెంట్ అంటే కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఒకటే కాదు, వర్క్ ప్లేస్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు మనము మన భారతదేశంని ఎవరైనా సరే బయట దేశాల నుంచి పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కావాల్సినటువంటి వర్క్ ఫోర్స్ని మనము సిద్ధంగా ఉంచడం అనేది మన ముఖ్య ఉద్దేశం. ఈ 2047 సంవత్సరానికల్లా ఇతరత్ర దేశాల నుంచి వచ్చే పెట్టుబడులని మనము ఆహ్వానించి ఆ పెట్టుబడులు పెట్టేటటువంటి ఇండస్ట్రీకి కావాల్సినటువంటి వర్క్ ఫోర్స్ని మన భారతదేశంలో ఉన్నటువంటి యువత నుంచి తీసుకొని వచ్చి అందించడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం ఈ యొక్క వికసిత్ భారత్ స్కిల్ ఇండియాలో ఉన్నటువంటి మెయిన్ ఎజెండా. స్కిల్ ఇండియా అంటే బేసికలీ ఏంటి మ్యామ్? అంటే వెన్ యూ స్పీక్ అబౌట్ లైక్ ఇండియాలో యంగర్ పాపులేషన్, ఐ మీన్ 20s to 30s మధ్యలో ది యంగెస్ట్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నారు. సో వీళ్ళకి చాలాసార్లు ఏమవుతుంది అంటే ల్యాక్ ఆఫ్ స్కిల్స్ వల్ల దే ఆర్ లూజింగ్ దే జాబ్స్ ఆర్ దే ఆర్ అనేబుల్ టు అప్గ్రేడ్ దెమ్ సెల్వ్స్ ఇన్ ది మార్కెట్. సో వెన్ యూ స్పీక్ అబౌట్ స్కిల్ ఇండియా, వాట్ డస్ ఇట్ యాక్చువల్లీ డూ? ఇక్కడ మనకి ఆల్మోస్ట్ మీరు ఒకసారి ఇది చూస్తే నెంబర్స్ చూస్తే 35 సంవత్సరాలు ఉన్నటువంటి యూత్ దగ్గర 65% ఆఫ్ పాపులేషన్ ఉన్నారు. ఇప్పుడు మన కరెంట్ పాపులేషన్లో 65% మంది 35 సంవత్సరాలు ఉన్నటువంటి యూత్ ఉన్నారు. అంటే 35 సంవత్సరాలు ఈజ్ అ ప్రొడక్టివ్ ఏజ్. ఆ వయసులో ఉన్నటువంటి ప్రొడక్టివిటీని మనము దేశం యొక్క పురోగతికి, అభివృద్ధికి ఉపయోగించుకునే విధంగా మనము మన యువతని సిద్ధం చేయాలి. అయితే ఇక్కడ మనం ఎందుకు ఆ ఇదిలో మనము చేయలేకపోతున్నాము అనే దానికి చాలా కారణాలు ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే స్కిల్ గ్యాప్ అనేది మన దగ్గర చాలా ఉంది. అంటే ఒక వర్క్ ప్లేస్లో కావాల్సినటువంటి రిక్వైర్మెంట్కి అండ్ యువతకు ఉన్నటువంటి ఒక స్కిల్కి మధ్య చాలా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని ఫిల్ చేయటం కోసము ఒక ఎక్స్క్లూజివ్ స్కిల్ పోర్టల్స్ మన భారత ప్రభుత్వము అధీనంలో ప్రారంభించడం జరిగింది. అందులోనే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC అని చెప్పి ఒకటి మనము స్టార్ట్ చేయడం జరిగింది. ఆ NSDC దాని ప్రకారం చూస్తే ఇప్పటి వరకు దగ్గర 27 లక్షల మంది యూత్ స్కిల్ తీసుకొని వాళ్ళు ఎంప్లాయబిలిటీని జనరేట్ చేయడం జరిగింది త్రూ పోర్టల్. అంతేకాకుండా దీంట్లో నియర్లీ 15,500 ఇన్స్టిట్యూషన్స్ మనకి ఈ యొక్క స్కిల్ ఇండియా ఇదిలో పనిచేస్తున్నాయి. అండ్ నియర్లీ 7,000 స్కిల్ హబ్స్ కూడా వర్క్ చేస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే వాటి మేజర్ ఎజెండా ఏదైతే ఉంది ఈ స్కిల్ గ్యాప్ని ఫిల్ చేసేసి మనకి కావాల్సినటువంటి 100% స్కిల్ ఉన్నటువంటి యొక్క యూత్ని మనము ఈ యొక్క ప్లేస్మెంట్స్లో మనం పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక స్వావలంబనను కూడా కలిగించి వాళ్ళని భవిష్యత్తులో భారతదేశ ఆర్థిక పురోగతికి వాళ్ళు ఒక పునాదులుగా మార్చడం అనేది ఈ యొక్క స్కిల్ ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, సో వెన్ వీ స్పీక్ అబౌట్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, వీటి గురించి మాట్లాడితే సో ఇది కూడా అదర్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అట్లానే వర్క్ చేస్తాయా ఆర్ డూ దే హ్యావ్ ఎనీ అదర్ ఫార్మాట్ సో దట్ నాట్ ఎవ్రీ వన్, అంటే స్టూడెంట్ ఫేజ్లోకి వెళ్ళి ఎవ్రీ వన్ కెనాట్ అటెండ్ డే టు డే క్లాసెస్? లైక్ if you say 35 years old, they might be also having responsibilities of a family. So distance లోనే చెయ్యాలి అన్న థాట్ ఉంటుంది. బట్ ఆల్సో ద సర్టిఫికేషన్ హ్యాస్ టు మ్యాటర్. ర్యాండమ్గా ఎక్కడన్నా మనం వేరే సర్టిఫికేషన్ చేస్తే దానికి మనం మంచి కంపెనీలో ప్లేస్ అవ్వడం అనేది ఇట్స్ వెరీ నెగ్లిజిబుల్ లైక్ ఇన్ టుడేస్ థింగ్. బట్ వెన్ యూ స్పీక్ అబౌట్ నేషనల్ సర్టిఫికేషన్, ఐ థింక్ ఇట్స్
మోర్ వాల్యుబుల్. సో ఈ సర్టిఫికేషన్స్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఏంటి అంటే ఎన్ఎస్డిసి అనేది ఏం చేస్తుంది అంటే ఒక ప్రత్యేకమైనటువంటి కరికులమ్స్ ని డెవలప్ చేస్తుంది. వాళ్ళ దగ్గర ఒక 230+ మాడ్యూల్స్ ఉంటాయి. మాడ్యూల్స్ ఇన్ ద సెన్స్ అంటే కరికులమ్ ని మనం మాడ్యూల్స్ అంటాం. అంటే అందులో స్కిల్ కి సంబంధించినటువంటి మాడ్యూల్స్, ఇప్పుడు ఎలక్ట్రికల్స్ కావచ్చు, ఏవికి రిలేటెడ్ కావచ్చు, ఏఐకి రిలేటెడ్ కావచ్చు, బ్యూటిషియన్ కోర్సెస్ కావచ్చు, అంటే ఆల్ కైండ్ ఆఫ్ యూత్ ని వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ఉమెన్ అండ్ మెన్ గ్రూప్స్ ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని కొన్ని మాడ్యూల్స్ ని క్రియేట్ చేయడం జరిగింది, క్యూరేట్ చేయడం జరిగింది. ఆ మాడ్యూల్స్ కి మనకి ఎన్ఎస్డిసి ఒక గవర్నమెంట్ ఒక పోర్టల్ కూడా పెట్టింది. ఆ పోర్టల్లో ఆ మాడ్యూల్స్ అన్ని కూడా మనము చెక్ చేసుకోవచ్చు. ఆ మాడ్యూల్ కి రిలేటెడ్ గా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్, కొన్ని ఎక్స్క్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్ వర్క్ చేస్తూ ఉంటాయి. ఆ ఇన్స్టిట్యూషన్స్ తోటి ఈ యొక్క ఎన్ఎస్డిసి ఫండింగ్ ఇచ్చి ఆ ఇన్స్టిట్యూషన్స్ లో ఈ యొక్క యూత్ కి ఎన్రోల్మెంట్ చేసి వాళ్ళకి ఆ స్పెసిఫిక్ మాడ్యూల్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో బేస్డ్ ఆన్ దేర్ గ్రాడ్యుయేషన్ ని బేస్ చేసుకొని, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని, వాళ్ళకి ఆల్రెడీ స్కిల్ కొంత ఉండి ఆ స్కిల్ ని అప్గ్రేడ్ చేసుకునే ఒక ఆ సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళని ఆయా మాడ్యూల్స్ లో వాళ్ళకి ఎన్రోల్మెంట్ చేసి వాళ్ళకి 3 months నుంచి 4 months కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత ప్లేస్మెంట్స్ని క్రియేట్ చేస్తారు. సో ఈ విధంగా ఇదంతా కూడా ఒక ఇది ఉంటుంది. అంటే దీనికి ఎడ్యుకేషన్ అనేది డిఫరెంట్. అంటే ఫస్ట్ స్టెప్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఆ తర్వాత స్కిల్లింగ్ ఉంటుంది, ఆ తర్వాత స్కిల్లింగ్ నుంచి ఎంప్లాయబిలిటీ క్రియేషన్, అంటే వర్క్ ప్లేస్లో వాళ్ళకి కావాల్సినటువంటి వర్క్ ప్లేస్ని మనము క్రియేట్ చేసి వాళ్ళకి ఎంప్లాయబిలిటీని ఇచ్చి వాళ్ళని ఒక జీవితంలో సెటిల్ చేసేసి వాళ్ళకి ఆ గ్యాప్ని మనం ఫిల్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నాడు. ఇంజనీరింగ్ అయిపోగానే ఇమీడియట్గా జాబ్ కోసం వెళ్తాడు. బట్ అక్కడ యాజ్ ఏ ఎంప్లాయర్గా ఇంజనీరింగ్ స్టూడెంట్కి మధ్య వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్ గ్యాప్ ఉంటుంది. అంటే కేవలము మనము ఇన్స్టిట్యూషన్స్లో కానీ, స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, యూనివర్సిటీస్లో కానీ ఏముంటుంది అంటే థియరాటికల్ నాలెడ్జ్ని మనం ఎక్కువ ఇస్తున్నాం. మనకి కావాల్సినటువంటి పార్టిసిపేటరీ నాలెడ్జ్ వాళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది. ఆ పార్టిసిపేటరీ నాలెడ్జ్ని ఫిల్ చేయడానికి అండ్ ఆ యొక్క ఎంప్లాయర్ యొక్క నీడ్ని మనం ఐడెంటిఫై చేసి ఆ నీడ్కి అనుగుణంగా ఆయనకి ఆ పిల్లవాడికి కానివ్వండి, ఆ మహిళకు కానివ్వండి, ఆ పురుషుడికి కానీ కావాల్సినటువంటి స్కిల్ని మనం అందించి ఆ గ్యాప్ని మనం ఫిల్ చేసేసి వాళ్ళకి ఎంప్లాయబిలిటీని క్రియేట్ చేస్తాం. దట్ ఈస్ అ మేజర్ ఏరియా. ఇఫ్ యూ కెన్ ఆస్క్ మీ, తెలంగాణ, ఆంధ్రాకి మనం ఒకసారి ఆలోచిస్తే మన తెలుగు రాష్ట్రాల్లో యువత చాలా వెనుకబడి ఉన్నారు ఈ సబ్జెక్ట్లో. ఇప్పుడు చూడండి, మనము ఒక ఏసీ ఫిట్టింగ్స్ సంబంధించి మనం తీయాలి, లేదు ఒక ఫసాడ్కి సంబంధించి మనం స్కిల్ చూసుకోవాలి, లేదు ఒక కార్పెంటరీ నుండి ఎలక్ట్రికల్ కానివ్వండి, ప్లంబింగ్ కానివ్వండి, ఇవన్నీ తీసుకుంటే వీఆర్ గెటింగ్ ద స్కిల్ పీపుల్ ఫ్రమ్ బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆ స్టేట్స్ నుంచి తెప్పించుకుంటున్నాం. మనకి ఎందుకు ఆ నీడ్ ఎందుకు వచ్చింది, ఆ అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే మన దగ్గర యువత ఉంది, కానీ మనం వేరే ఇతర రాష్ట్రాల మీద ఆధారపడుతున్నాం. అది ఎందుకు అంటే బికాస్ దట్ గ్యాప్ ఈజ్ ఐడెంటిఫైడ్. ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవాలనే అవసరత చాలా చాలా ఉంది అనేది ముఖ్యమైనది. ఇప్పుడు మన దగ్గరికి డిమాండ్ వర్సెస్ ఎంప్లాయబిలిటీని మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఆ ఇన్స్టిట్యూషన్స్లో మనం రెగ్యులర్గా ఇచ్చే మన మాడ్యూల్స్ని మనం తీసుకొని మనం ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళొద్దు. ప్లీజ్ స్టాప్ దట్ కైండ్ ఆఫ్ అప్రోచ్. నేను చెప్పే అప్రోచ్ ఏంటి అని అంటే, ఒక కంపెనీకి రిక్వైర్మెంట్ ఉంది, ఒక 100 ఎంప్లాయీస్ ఉన్నారు, దే రిక్వైర్డ్. సో వాళ్ళ కంపెనీ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కావాల్సినటువంటి మాడ్యూల్ని మనం క్యూరేట్ చేసే కెపాసిటీలో మనం ఉండాలి. ఆ విధంగా వాళ్ళకున్న ఆ స్కిల్ గ్యాప్ని మనం ఫిల్ చేస్తూ మన దగ్గర ఉన్న ఓన్ కంటెంట్, వాళ్ళకి రిక్వైర్ అయినటువంటి కంటెంట్ని మనం రెండు మర్జ్ చేసి ఒక బ్యూటిఫుల్ మాడ్యూల్ని క్రియేట్ చేసి మనం ఈ యొక్క ట్రైనింగ్ని ఇవ్వాలి. సో దట్ ఏమవుతుంది అని అంటే ఇన్స్టిట్యూషన్స్కి వాళ్ళకి మన ఇది మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైం 100% ఎంప్లాయబిలిటీని మనం జనరేట్ చేయగలుగుతాం. అది విధంగా వెళ్ళదు. సో అన్ని ఇన్స్టిట్యూషన్స్ చేస్తుంది ఏంటి అని అంటే, నార్మల్గా యాజ్ పర్ ద మాడ్యూల్ ప్రకారం వెళ్ళిపోతారు. ఇండస్ట్రీలో అక్కడొక కొన్ని అని జాబ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అట్లా కాదు. సో ప్లీజ్ గో విత్ ద డిమాండ్ వర్సెస్ టైలర్ మేడ్ మాడ్యూల్స్. అంటే టైలర్ మేడ్ మాడ్యూల్ కాన్సెప్ట్ అంటారు దీన్ని. అది అడాప్ట్ చేసుకుంటే మాత్రము మేజర్ గ్యాప్ని మనం అడ్రస్ చేసిన వాళ్ళం అవుతాం. And okay, so when we speak about the other side, ante now we spoke like skill అనేది ఒక గ్యాప్ ఉన్నప్పుడు ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తున్న ఒక స్టూడెంట్ లైక్ గ్రాడ్యుయేట్, బట్ దెన్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద జాబ్ అదే స్కిల్ అనేది గ్యాప్ని ఫిల్ చేస్తాను. బట్ వాట్ యూ సే అబౌట్ సమ్వన్ హూస్ ఆల్రెడీ ఇన్ ద ఫీల్డ్, he's already into the job and he's been doing it, but it is a continuous process of upgrading himself. Exactly. So alanti vallaki like idi use avutunda, and also
how much it is important to always, upgrade your skills in 2026? What is your thought? ఇక్కడ మీకు అంటే స్కిల్ అనేది ఒక వాస్ట్ సబ్జెక్ట్ అండి. Correct. మీరు చూస్తే ఈ రోజు స్కిల్లింగ్ గురించి జీరో నాలెడ్జ్ నుంచి అప్గ్రేడ్ అయ్యేంత వరకు ఈ స్కిల్ అనేది ఓషన్, అన్లిమిటెడ్ స్కిల్ అన్నమాట ఇది. ఈవెన్ మై సెల్ఫ్, నేను ఇక్కడ కూర్చున్నాను బీయింగ్ ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ సీఈఓగా, ఇఫ్ ఐ కెనాట్ అప్గ్రేడ్ మై సెల్ఫ్, నన్ను నేను అప్గ్రేడ్ చేసుకోకపోతే, ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా నన్ను నేను అప్గ్రేడ్ చేసుకోకపోతే, ఐల్ బికమ్ ఏ ట్రాష్. Correct. అది జరగకుండా ఉండాలి అని అంటే ఫ్రమ్ గ్రాడ్యుయేషన్ టు టిల్ యూ సెటిల్డ్ యువర్ లైఫ్, సెటిల్ అయిపోయిన తర్వాత కూడా నీ ఎగ్జిస్టెన్స్ పోస్ట్ని నువ్వు కాపాడుకుంటూ వెళ్ళాలి అంటే యూ కీప్ ఆన్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. దానికి కావాల్సింది ఏంటి? స్కిల్. ఎక్కడ మనకి స్కిల్ అంటే మన యొక్క నీడ్స్ పెరుగుతున్న కొద్దీ ఆ నీడ్స్కి రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని వన్ వే డెవలప్మెంట్, వన్ వే ఫిల్లింగ్ ద గ్యాప్ విత్ స్కిల్. ఇవి రెండు కూడా ప్యారలల్గా నడుస్తుంటాయి. డెవలప్మెంట్ ఉన్న చోట స్కిల్ మనము అడాప్ట్ చేసుకోవాల్సిందే, డెవలప్ అవుతూ ఉండాల్సిందే. దట్ ఈస్ అ సైమల్టేనియస్ ప్రాసెస్ ఇట్ ఈస్. సో 2047 కల్లా మనం వికసిత్ భారత్ అనే ఒక విజన్ని చూస్తున్నాం. లైక్ టుగెదర్ వీఆర్ డూయింగ్ ఇట్. బట్ హోల్ ఇండియాలో ఆఫ్ కోర్స్ లైక్ వీఆర్ టేకింగ్ లాట్ మెనీ స్టెప్స్. ఇప్పుడు మనం there are certain portals like how you mentioned skill development centers లాగానే నేను ఇక్కడ కూర్చొని కూడా నా స్కిల్ని అప్గ్రేడ్ చేసుకునే ఛాన్స్ ఉంది. లైక్ ఐ కెన్ బ్రౌజ్ ది కాంటెంట్, ఐ కెన్ డూ ది సర్టిఫికేషన్, ఐ కెన్ ఆల్సో హియర్ ది క్లాసెస్, ఐ కెన్ డూ ది అసైన్మెంట్స్, also examinations. So 2047కి what exactly are we going to achieve, and ఇప్పటి వరకు మన ప్రోగ్రెస్ ఎంతవరకు ఉంది అండ్ ఇంకా ఏం చేయబోతుంది? ఇక్కడ మనకి ఏమవుతుంది అని అంటే చాలా వరకు మన దగ్గరకు వచ్చేసరికి మన భారతదేశంలో విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినటువంటి అనేక సంస్థలకి మనకి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ని మనం అందించలేకపోతున్నాం. దట్స్ ద బిగ్గెస్ట్ గ్యాప్. ఎగ్జాక్ట్లీ. ఆ మ్యాన్ పవర్ని మనం అందించాలి అని అంటే మన దగ్గర ఉన్నటువంటి యూత్కి ఆ మ్యాన్ పవర్కి తగ్గట్టుగా అంటే ఆ పెట్టుబడులకు తగ్గట్టుగా వాళ్ళని మనం ట్రైన్ చేయాల్సినటువంటి అవసరత చాలా ఉంది. దానికోసం మన జాతీయ సంస్థలు కావచ్చు, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ పోర్టల్స్ కావచ్చు, ప్రతి రాష్ట్రానికి కొంత స్పెసిఫిక్ బడ్జెట్ని కేటాయించి ఆ బడ్జెట్ త్రూ కింద ఉన్నటువంటి జాతీయ స్థాయిలో ఉన్నదాన్ని రాష్ట్ర స్థాయి నుండి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కొన్ని స్కిల్ ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ స్కిల్ ఇన్స్టిట్యూషన్స్ని పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ మోడల్లో కూడా అంటే కొన్ని సిఎస్ఆర్ ఆర్గనైజేషన్స్ని కూడా వీళ్ళు ఐడెంటిఫై చేసి ఆర్గనైజేషన్స్ తోటి టైఅప్ అయిపోయి వాళ్ళ దగ్గర నుంచి కొంత ఫండ్ని అండ్ నేషనల్ పోర్టల్ నుంచి కొంత ఫండ్ని కూడా ఇచ్చేసేసి స్కిల్ అనేది యూత్కి ఒక టార్గెట్ ఓరియంటెడ్గా దీన్ని తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ యొక్క 2047కి ఇచ్చినటువంటి టార్గెట్. సో అందులో అనేక రకాలైనటువంటి ఆర్గనైజేషన్స్ని ఇప్పుడు ఇందాక నేను స్టార్టింగ్లో నేను చెప్పినట్టు 25,000 ఇన్స్టిట్యూషన్స్, 7,000 హబ్స్ ఉన్నాయని చెప్పాను. దాన్ని 2047 కల్లా దెన్ అట్లీస్ట్ 45,000 హబ్స్ స్కిల్ ఇన్స్టిట్యూషన్స్కి అండ్ 15,000 హబ్స్కి తీసుకెళ్లాలనేది ఒక మేజర్ ఇది ఉంది. అంటే ఇప్పుడు మనము రీచ్ అయినటువంటి ఒక ఏదైతే ఉందో మనం ఆల్మోస్ట్ 27 lakhs మెంబర్స్కి 27 lakhs యూత్ని మనము ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్కిల్ ఇచ్చాం కదా, దాని నెంబర్ని మనం ఇంకా డబల్ చేయాలి. అంటే రూరల్లో ఇంకా గ్యాప్ ఉంది, రూరల్లో ఉన్నటువంటి పిల్లలు ఇంకా రావట్లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే టుడే ఎడ్యుకేషన్ ఈజ్ బికమ్ ఏ బిజినెస్. ఇప్పుడు ఎలా అంటే ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి పిల్లలు బయటకు వస్తున్నారు అంటే ఇట్స్ లైక్ ఎ మిషనరీ ప్రొడక్ట్. ఒక మిషన్ లోంచి ఒక ప్రొడక్ట్ ఎట్లా బయటకు వస్తుందో అట్లా బయటకు వచ్చేస్తారు. బట్ వాళ్ళకి వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రాక్టికల్ నాలెడ్జ్ దేర్ ఇస్ జీరో. సో ఆ ప్రాసెస్ లో మనము దాన్ని ఇదిని మనం ఇది చేసుకోవాలనేది ఒక ముఖ్య ఉద్దేశంలో ఉన్నాం. దానికి అండ్ ఛాలెంజెస్ కూడా చాలా ఉన్నాయి. వై వీఆర్ నాట్ ఏబుల్ టు రీచ్. ఆ ఛాలెంజెస్కి వచ్చేసరికి మన దగ్గర కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డెవలప్ చేయలేకపోతున్నాం. ఇన్స్టిట్యూషన్ని మనం చేయాలి అనుకున్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యాకల్టీ. ఈ ఫ్యాకల్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు ఒక సబ్జెక్ట్ని నువ్వు టీచ్ చేయాలనుకుంటున్నావు, ఆ సబ్జెక్ట్ మీద ఫుల్ కమాండ్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ స్కేర్సిటీ చాలా ఉంది. ఇన్స్టిట్యూషన్స్ మనం వేరియస్ ఇన్స్టిట్యూషన్స్కి మనము ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నాం. బట్ వేరస్ ఆ ఇన్స్టిట్యూషన్లో టీచ్ చేయాల్సినటువంటి ఫ్యాకల్టీ స్కేర్సిటీ చాలా ఉంది. బికాస్ టుడే ఫ్యాకల్టీ ఆల్సో ల్యాక్ ఆఫ్ స్కిల్. ఆ ఫ్యాకల్టీకి కూడా స్కిల్ని మనము ఇచ్చి ఆ ఫ్యాకల్టీ ఫుల్ ఫ్లెడ్జ్ స్కిల్లింగ్ ఉండి నెక్స్ట్ వాళ్ళకి టీచ్ చేసే కండిషన్లో ఉండాలి. ఆ ఏరియాలో చాలా బిగ్గెస్ట్ గ్యాప్ని మనం ఐడెంటిఫై చేస్తున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్ థింగ్ ఏంటి అని అంటే నీడ్ బేస్డ్ మాడ్యూల్స్ని డెవలప్ చేయటం. ఎక్కడైతే మనకి రిక్వైర్మెంట్ ఉంటుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక
బిజినెస్ ఓరియంటెడ్ కంపెనీ ఉంది. దే నీడ్ 100 people who should work for their రిక్వైర్మెంట్. అక్కడికి వచ్చేసరికి వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మన మాడ్యూల్స్ ఉండట్లేదు. సో ఆ మాడ్యూల్స్ మనం క్రియేట్ చేయగలిగే కెపాసిటీ మనకు ఉండాలి. ఇన్స్టిట్యూషన్స్కి వాళ్ళకు ఉండేటటువంటి రిక్వైర్మెంట్, బట్ మన పోర్టల్లో ఉన్నటువంటి మాడ్యూల్ ఈజ్ డిఫరెంట్. ఆ గ్యాప్ని మనం ఫిల్ చేసే కెపాసిటీ కావాలి అంటే ఆ యొక్క కమాండ్ ఆ ఇన్స్టిట్యూషన్కి ఉండాలి. కరెక్ట్. అది లేకపోవటం అనేది ఇంకొక ఛాలెంజ్. దానివల్ల ఏమవుతుంది అంటే ఇవన్నీ తూతూ మంత్రంగా మనకి ఈ యొక్క ఎడ్యుకేషన్ తర్వాత స్కిల్లింగ్ కూడా ఏదో మనం ఇవ్వాలి బేసిక్ నాలెడ్జ్. వాడు ఒకసారి జాయిన్ అయిపోతే వాడికి ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ తోటి వాడు ఆటోమేటిక్గా నేర్చుకుంటాడు అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కొన్ని అంటే న్యూట్రలైజ్డ్ ఇదిలోకి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ నాట్ ద యాక్చువల్ ఎజెండా. కరెక్ట్. 100% స్కిల్ అనేది ఇస్తేనే తను ఒక కాన్ఫిడెంట్ డెవలప్ చేసుకొని తన గ్రౌండ్లోకి వెళ్ళి ఎగ్జాక్ట్ నెంబర్ని మనం రీచ్ అయ్యి వాడు ప్రొడక్టివిటీని ఇవ్వగలుగుతాడు. వికసిత్ భారత్ లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు వికసిత్ భారత్. సో వెన్ వీ స్పీక్ అబౌట్ రూరల్ ఏరియాస్, అంటే ఏవైతే స్కిల్ ఇండియా గురించి మాట్లాడుతున్నామో, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ గురించి మనం మాట్లాడుతున్నాము, రూరల్ యూత్కి ఇది ఎంతవరకు రీచ్ ఉంది అండ్ వాళ్ళ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలి అంటే ఈజ్ ఇట్ నెససరీ ఫర్ దెమ్ టు రీలొకేట్ దెమ్ సెల్వ్స్ ఆర్ ఎక్కడున్నా సరే ఎనీవేర్ ఎనీ ప్లేస్ నుంచి కూడా వాళ్ళకి యాక్సెస్ ఉంటుందా? సో ఇది వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ వీఆర్ కమింగ్ టు ద మైగ్రేషన్ విచ్ ఈస్ లింక్డ్ టు కరెక్ట్ దిస్ థింగ్. డెవలప్మెంట్ అనేది ఒక కన్సిస్టెన్సీ ఉండదండి. వెన్ యూ వాంట్ టు సీ ద డెవలప్మెంట్, ఖచ్చితంగా మనము ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి మన మూమెంట్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, రూరల్ యూత్ అయినా, అర్బన్ యూత్ అయినా, ఎవరికైనా సరే. ఇప్పుడు అర్బన్లో ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఇంటర్స్టేట్లో వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. ఇక్కడి నుంచి వాళ్ళు వేరే ఏరియాస్కి వెళ్ళాలనుకుంటారు. అంటే వెన్ ద పర్సన్ ఈజ్ రెడీ టు మూవ్, ఆటోమేటిక్గా డెవలప్మెంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసినట్టే. ఇక్కడ మనము ఇంకొకటి ఏంటంటే చాలా వరకు ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఆన్లైన్ కోర్సెస్లో ఉంటాయి, స్కిల్ డెవలప్మెంట్ ఆన్లైన్ కోర్సెస్లో తీసుకొని మన స్కిల్ని డెవలప్ చేసుకోవచ్చు అంటారు. ఆన్లైన్లో మనం ఇచ్చే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ అనేది 90-100% రిజల్ట్ని ఇవ్వదు. మనకి ఓన్లీ 40-50% రిజల్ట్ని ఇస్తుంది. సో అది వాళ్ళ యొక్క అది మనకి మామూలుగా అన్నీ తీసుకోవచ్చు. ఎప్పుడైతే కోవిడ్ వచ్చేసిందో తర్వాత ఈ కోవిడ్ తర్వాత చాలా చేంజెస్ మనం చూస్తున్నాం సొసైటీలో. అందులో ఇది కూడా ఒకటి ఏంటంటే ఆన్లైన్లోనే వర్క్ చేయటము, ఆన్లైన్లోనే సర్వీసెస్ అందియటము. సో కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇట్స్ అ నెగిటివ్ ఫర్ అస్ అన్లెస్ అంటిల్ అంటే మైండ్ ఎంగేజ్మెంట్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ద స్కిల్లింగ్. అన్లెస్ అంటిల్ ఇప్పుడు సేమ్ క్లాస్ రూమ్లో ఇచ్చినప్పుడే, డైరెక్ట్ క్లాస్ రూమ్లో ఇచ్చినప్పుడే మనం 100% ఒక స్టూడెంట్ని రీచ్ అవ్వలేనప్పుడు వెన్ యూ ఆర్ గివింగ్ ఆన్లైన్లో నువ్వు 100% ఎట్లా రీచ్ అవుతావు? దాట్స్ ద రీజన్ యూ మస్ట్ చేంజ్ యువర్ ప్లేస్. నువ్వు ఖచ్చితంగా రూరల్ నుంచి అర్బన్కి రావాల్సిందే. ఎక్కడెక్కడైతే కోర్సెస్ ఉంటాయో ఆ కోర్సెస్లో నువ్వు జాయిన్ అయ్యి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు NSDCలో కూడా మనకి స్కిల్ పోర్టల్స్లో కూడా రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు. దే ఆర్ ఆల్సో గివింగ్ ద ఫండింగ్ ఫర్ ద ఈచ్ స్టూడెంట్ ఆన్ రెసిడెన్షియల్ బేస్. సో వాళ్ళకి ఎక్కడా కూడా బోర్డింగ్ కానివ్వండి, ఇది కానివ్వండి, వాళ్ళకి ఆ ప్రాబ్లం లేకుండానే కోర్సెస్ కరికులమ్స్ని డెవలప్ చేశారు. కాబట్టి దట్స్ నాట్ అన్ ఇష్యూ ఫర్ యూత్ హూ వాంట్ టు మైగ్రేట్. మనకి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మైగ్రేట్ అయ్యి వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు స్కిల్ని తీసుకొని ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేసుకొని వాళ్ళు జాబ్లో జాయిన్ ఇవ్వడానికి. సో 100% మీరు అడిగిన క్వశ్చన్కి ఇది ఆన్సర్ ఏంటి అంటే ఖచ్చితంగా వాళ్ళకి మూమెంట్ ఉండాల్సిందే. మూమెంట్ లేకపోతే డెవలప్మెంట్ ఉండదు. That's mandate. Yes. So when we talk about women, ఈ స్కిల్ ఇండియాలో విమెన్ యొక్క రోల్ ఎలా ఉంది? అండ్ ఆల్సో నౌ వెన్ వీ స్పీక్ అబౌట్ విమెన్ ఎంపవర్మెంట్, దేర్ ఆర్ లాట్ మెనీ థింగ్స్, లాట్ మెనీ టర్మ్స్ ఓవర్ ద పాస్ట్ 15 years నుంచి చూసుకుంటే అంతకుముందు విమెన్ రోల్ డిఫరెంట్గా ఉండేది సొసైటీలో. నౌ ఇట్స్ టోటలీ డిఫరెంట్. అండ్ ఇంకా ముందుకు వెళ్తే మేబీ ఇన్ అనదర్ 10 more years వీ కెన్ ఈవెన్ సీ more and more women coming out of their comfort zone and వాళ్ళు కూడా ఒక they are taking the responsibility of a man in the society. So ఈ వికసిత్ భారత్ ఆర్ స్కిల్ ఇండియా ఈ రెండు టర్మ్స్తో విమెన్ యొక్క రోల్ ఎలా ఉంటుంది? దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నదానికి వచ్చేస్తే ఒక చిన్న మాట, ఒక గతంలో ఒక మాట చెప్పారు అంటే పెద్దవాళ్ళు, ఇంట్లో ఒక అమ్మాయి చదువుకోగలిగితే, ఒక మహిళ
ఆర్థిక స్వావలంబన కానివ్వండి, నాలెడ్జ్ ఓరియంటెడ్గా కానివ్వండి తనకి ఉండగలిగితే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా డెవలప్మెంట్లో ఉంటారు. దట్ ఈస్ అ సింపుల్ ఫినామినా అనమాట. అండ్ షీఈస్ అ గుడ్ మేనేజర్ ఎట్ హోమ్, షీఈస్ అ గుడ్ ఫినాన్షియల్ పర్సన్, షీఈస్ గుడ్ ప్రెసిడెన్షియల్ క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి. ఒక మహిళ ఇంటి మొత్తాన్ని కూడా మేనేజ్ చేయగలుగుతుంది. షీఈస్ బర్న్ విత్ ద స్కిల్స్. తను పుట్టుకతోటే ఆ స్కిల్స్ని కలిగి ఉన్నదన్నమాట. ఇక్కడ మహిళల్ని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. గతంతో పోలిస్తే ఒక 10 years బ్యాక్ నేను ఇదే స్టూడియోలో నేను మాట్లాడాను ఇదే మహిళల మీద టాపిక్. అప్పుడు చూస్తే ఈ యొక్క యూత్ ఎంపవర్మెంట్లో మహిళల యొక్క పర్సంటేజ్ ఇస్ వెరీ లెస్ కంపారిటివ్లీ. ఒక 15% కంటే ఎక్కువగా లేదు. నౌ టుడే స్టాటిస్టిక్స్ చూస్తే 42% ఉమెన్ ఈజ్ ఎన్రోల్డ్ అండ్ ఎన్రోలింగ్ ఆల్సో, స్టిల్ దే ఆర్ ఎన్రోలింగ్. అంటే ఎందుకు ఇంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది అని అంటే మన యొక్క పేరెంట్స్ యొక్క మెంటాలిటీ మారిపోయింది. ఇప్పుడు గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. అది రూరల్లో కానివ్వండి, అర్బన్లో కానివ్వండి, గ్రాస్ రూట్స్లోకి వెళ్ళిపోతే ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత తీసుకుంది. దానికి వర్క్ చేస్తున్నట్టు మన ఉమెన్స్ కమిషన్ కావచ్చు, WCD ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, వీళ్ళందరి యొక్క హార్డ్ వర్క్ కూడా దీంట్లో ఉందన్నమాట. సో ఈ పాటకు వచ్చేసరికి ఉమెన్ స్కిల్లింగ్కి వచ్చేసరికి మనకి 2 రకాలుగా ఉంటాయి. వెన్ కమ్ టు ద మెన్ ఫిజికల్ వర్క్ చేసినంతగా ఉమెన్ ఫిజికల్ వర్క్ చేయలేదు. సో దానికోసం ఎక్స్క్లూజివ్గా NSDC ఉమెన్ ఓరియంటెడ్ స్కిల్లింగ్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఆ ఉమెన్ ఓరియంటెడ్ స్కిల్లింగ్ ఇన్స్టిట్యూషన్స్ని ఎక్స్క్లూజివ్గా కూడా వాళ్ళు రన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటికీ ఇంకా మనం వీఆర్ ఫేసింగ్ సమ్ ఛాలెంజ్ రిలేటెడ్ టు ద ఉమెన్ స్కిల్లింగ్. ఇక్కడ ఏంటంటే ఆడపిల్లలకు వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ అయిపోగానే వాళ్ళ పెళ్ళిళ్ళు చేయటం, ఆ తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్ ఏరియాలో వాళ్ళకి పొజిషన్స్ లేకపోవటం. కంపారిటివ్లో నేను చూస్తే 45% డ్రాప్ అవుట్ తగ్గిపోయిందండి గ్రాడ్యుయేషన్ తర్వాత. సో ఇంకా మనం అడ్రస్ చేయాల్సిన డ్రాప్ అవుట్ పర్సంటేజ్ 55% ఉంది. ఈ 55% డ్రాప్ అవుట్ని మనం అడ్రస్ చేయాలి ఇది గ్రాడ్యుయేషన్ తర్వాత. ఆ ఏరియాలో మనము అది ఐడెంటిఫై చేయగలిగితే మేజర్లీ నేషన్ డెవలప్ అవ్వడానికి యూత్ ఎట్లా అయితే స్ట్రాంగ్ పిల్లర్గా ఉందో ఆ యూత్లో ఉమెన్ రోల్ చాలా ఉంటుంది. ఆ రోల్ని మనం రీచ్ అవ్వగలుగుతాం. ఇది కావాలి అంటే ఈ డ్రాప్ అవుట్ పర్సంటేజ్ని మనము ఈ 45 ఉన్న పర్సంటేజ్ని రీచ్ అయ్యగలిగాము. దాన్ని రిమైనింగ్ గ్యాప్ ఏదైతే 55% దాన్ని కూడా రీచ్ అవ్వగలగాలి. అది జరగాలి అని అంటే పెళ్ళి తర్వాత కూడా ఉమెన్ వర్క్ చేస్తూ ఉండాలి. మ్యారేజ్ ఈజ్ నాట్ ఎ హర్డిల్, మ్యారేజ్ ఈజ్ నాట్ ఎ స్టాప్ గ్యాప్. ఇక్కడ మనకి దాన్ని అర్థమయ్యేటట్టు యూత్లో ఉమెన్కి పర్టికులర్గా దానికి ఆ ఛానల్ని మనం క్రియేట్ చేయాలి. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు స్కిల్ ఇండియాలో పోర్టల్లో చూస్తే ఉమెన్కి ఎంతసేపు బ్యూటిషియన్ కోర్స్ ఇస్తారు, ఉమెన్కి టైలరింగ్స్ ఇస్తూ ఉంటారు. ఇవి కాదు. ఉమెన్ ఆర్ ఎలిజిబుల్ టు డూ ఏఐకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్. మీరు ఇంకా ఇప్పుడు చూస్తే రీసెంట్ డేస్లో దే ఆర్ ఏబుల్ టు డ్రైవ్ ఇట్స్ ఓలా, ఊబర్ ఆల్సో దే ఆర్ ఎంగేజింగ్. సో వాట్ నాట్, అండ్ ఈవెన్ ద deliveries also they are doing. Correct. So everything women can do. ఒక ఫిజికల్ వర్క్స్ అనే దాని గురించి మీరు మాట్లాడితే వాళ్ళు చేయలేకపోవచ్చేమో, కానీ దర్ స్కిల్లింగ్కి వచ్చేసరికి, నాలెడ్జ్ ఓరియంటెడ్కి వచ్చేసరికి వాళ్ళకు ఉండేటటువంటి నాలెడ్జ్ని మనం యూటిలైజ్ చేసుకుంటే రాబోయే రోజుల్లో 2047కి 100% వీ కెన్ రీచ్ విత్ దిస్ పర్టికులర్ ఉమెన్ గ్రూప్ తోటి మనం ఇది చేసుకోగలిగితే మన యొక్క టార్గెట్ చాలా ఫాస్ట్గా రీచ్ అయిపోతాం. దట్ ఈస్ మై ఒపీనియన్. వండర్ఫుల్లీ సెడ్ మ్యామ్. ఆల్సో లైక్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడితే ఈ ఇండస్ట్రీస్ అనేవి ఏ విధంగా స్కిల్ ఇండియాకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి? అండ్ ఆల్సో యూ ఆర్ ఇన్ డెవలప్మెంట్ సెక్టర్ ఫర్ ది పాస్ట్ 27 years. సో మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? లైక్ వాట్ ఆర్ ద చేంజెస్? 27 years. ఇన్ని ఇయర్స్లో మీరు ఏం అబ్జర్వ్ చేశారు? అండ్ ఇంకా ఫర్దర్గా ఇంకా అనదర్ 10 yearsలో ఎలా ఉండబోతుంది? ఇక్కడికి అంటే ఒకప్పుడు అంటే 0 నుంచి స్టార్ట్ చేసుకుంటే ఒక గ్రేట్ అచీవ్మెంట్ ఒక 8 years బ్యాక్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి అప్పుడు ప్లానింగ్ కమిషన్, ఇప్పుడు నీతి ఆయోగ్ అయింది. కార్పొరేట్స్కి ఒక మ్యాండేటరీ రూల్ పెట్టారు, CSR అని, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని. వాళ్ళకి వచ్చేటటువంటి ఒక ఎంతైతే ప్రాఫిటబిలిటీలో ఉంచి ఆ 2% మ్యాండేటరీగా వాళ్ళు అంటే సొసైటీ డెవలప్మెంట్ కోసం మ్యాండేటరీగా స్పెండ్ చేయాలి, విచ్ ఈస్ రియల్లీ హెల్పింగ్ టు ది స్కిల్ ఇండియా. స్కిల్ గ్యాప్ని ఫిల్ చేయడానికి అది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు అని అంటే ఈ యొక్క ఏదైతే మేజర్ కార్పొరేట్స్ అన్నీ కూడా ఈ స్కిల్ ఇండియాలో అంటే వాళ్ళకి తెలుసు వేర్ దే ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్. వాళ్ళకి తెలుసు
ఆ గ్యాప్ని ఎక్కడ ఫిల్ చేయాలి అనేది. సో ఆ స్కిల్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఫండింగ్ అంతటి కూడా వాళ్ళు దేర్ ఓన్ ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి ఆ గ్యాప్ని ఫిల్ చేయడం కోసము యూత్ని పిలిచి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకు అనుగుణమైనటువంటి మాడ్యూల్స్ని వాళ్ళు ఇచ్చేసి ఆ యూత్ని అక్కడ ప్లేస్మెంట్ చేసుకుంటున్నారు. అంటే ఇన్ దేర్ ఓన్ కార్పొరేట్స్లో వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇచ్చి ఎంప్లాయబిలిటీని క్రియేట్ చేస్తున్నారు. సో ఈ విధంగా కార్పొరేట్స్ మనకి సైమల్టేనియస్గా మనకి ఎన్ఎస్డిసికి వాళ్ళు ఫండ్ సపోర్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఓన్ సెల్ఫ్ ఫండింగ్ తోటి కూడా యూత్కి ఈ ఎంప్లాయబిలిటీని స్కిల్లింగ్ ఇచ్చి క్రియేట్ చేయగలుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఐ కెన్ సే Kesipulaya Foundation is working in this skill development sector లో దాదాపు లాస్ట్ 7 years నుంచి వర్క్ చేస్తుంది. సో మేము మాది మిగతా స్కిల్ ఇన్స్టిట్యూషన్కి మాకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇందాక నేను చెప్పిన గ్యాప్స్ అన్ని కూడా మేము ఫిల్ చేయగలుగుతున్నాం. బేసికల్లీ వీ కేమ్ ఫ్రమ్ ద రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే వీ హ్యావ్ టు గో టు ద గ్రాస్ రూట్స్. సో అసలు ఎక్కడ జరుగుతుంది ఈ ప్రాబ్లమ్ని మేము ఐడెంటిఫై చేస్తే మేజర్ ఛాలెంజ్ స్కిల్ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు ఫేస్ చేస్తున్న మేజర్ ఛాలెంజ్ ఏంటి అంటే డ్రాప్ అవుట్. యూత్లో డ్రాప్ అవుట్ చాలా ఉంది. వచ్చేటప్పుడు చాలా యాక్టివ్గా వస్తారు, చాలా హ్యాపీగా వస్తారు, దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ డ్రీమ్స్ అనమాట. ఈ డ్రీమ్ని నేను అచీవ్ అవుతానే వస్తారు. బట్ వెన్ ఆఫ్టర్ జాయినింగ్ ఫస్ట్ 1 week 10 days క్లాసెస్ తర్వాత ఆటోమేటిక్గా 100% మేము ఇచ్చినటువంటి అటెండెన్స్లో ఉంచి 40-50కి పడిపోతుంది. దట్ ఈస్ నార్మల్గా జరుగుతున్న ప్రతి స్కిల్ ఇన్స్టిట్యూషన్ ఫేస్ చేస్తున్న ఛాలెంజ్. సో ఈ ఛాలెంజ్ మేము అడ్రస్ చేయగలిగాం. సో ఆ అడ్రస్ చేయడానికి రీజన్ అంటే ఏ విధంగా అడ్రస్ చేయగలిగాము అని అంటే, వర్క్ ప్లేస్ ఛాలెంజెస్ ఎలా ఉంటాయి అనేది వాళ్ళకి ఐడెంటిఫై చేయాలి. అండ్ ఇంకొకటి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఈవెన్ స్కిల్లింగ్ ఇన్స్టిట్యూషన్లో కూడా మనం ఇచ్చేది ఎడ్యుకేషన్, బట్ దట్ ఈస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్లో కూడా వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. దాన్ని మేము మా మాడ్యూల్లో ఎక్స్ట్రా అవర్స్ని మేము దాంట్లో పెట్టి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అండ్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు మనకి మేజర్గా పర్సనాలిటీ డెవలప్మెంట్, అంటే వాళ్ళకి ఎక్కడో ఒక చోట ఒక ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇండివిజువల్గా నేను ఇంటర్వ్యూ ఫేస్ చేయలేకపోవచ్చు, నాకు కమ్యూనికేషన్లో ల్యాక్ ఉండొచ్చు, దో ఐ హ్యావ్ ఎ టెక్నికల్ నాలెడ్జ్, సో ఐ మే నాట్ రీచ్ టు దట్ ఎక్స్టెంట్. ఆ ఇండివిజువల్గా మనం ఆ పర్సన్ టు పర్సన్ కూర్చొని వాటిని అడ్రస్ చేసి వాళ్ళకి ఆ ఏరియాలో కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన డ్రాప్అవుట్ పర్సంటేజ్ తగ్గిపోతుంది అండ్ అటెండెన్స్ పర్సంటేజ్ పెరుగుతుంది. టుడే వీ హ్యావ్ 87% ఆఫ్ ఎంప్లాయబిలిటీ ఇన్ ఫ్రమ్ అవర్ స్కిల్ ఇన్స్టిట్యూషన్. డ్రాప్అవుట్ ఈస్ ఓన్లీ 10%. ఆ 10% డ్రాప్అవుట్ కూడా వేరియస్ రీజన్స్ ఉన్నాయి. అది ఏంటి అని అంటే, వాళ్ళ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఈ పిల్లలందరూ ఎలా ఉంటారు అంటే, ఈవెన్ వాళ్ళు మన దగ్గరికి ఇచ్చిన ఆపర్చునిటీని ఎక్విప్ చేసుకొని వాళ్ళు జాబ్లో కంటిన్యూ అవుతూ దే విల్ రైట్ అన్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్. వాళ్ళకి ఎప్పుడైతే మంచి బెటర్ ఎగ్జామ్స్ తర్వాత వాళ్ళకి ఆపర్చునిటీ దొరుకుతుందో దే విల్ చూస్ దోస్ ఆపర్చునిటీస్. అప్పుడు వాళ్ళు ముందే చెప్తారు, మేడం నేను దీనికి ప్రిపేర్ అవుతున్నాము, ఇఫ్ ఐ గెట్ దిస్ ఆపర్చునిటీ ఐ విల్ గో టు దాట్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతానంటే వీ ఆల్వేస్ వెల్కమ్, బికాస్ దట్ ఈస్ ఆల్సో వన్ పార్ట్ ఆఫ్ అప్గ్రేడింగ్ దెమ్. సో వీ నెవర్ స్టాప్ దెమ్. సో అలా మా దగ్గర చాలా ఆపర్చునిటీస్ని మేము యూత్కి క్రియేట్ చేస్తాం. I think this is a great opportunity, like what you said. Youth అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకుంటే I think by 2047 మనం వికసిత్ భారత్ని సక్సెస్ఫుల్గా అచీవ్ చేస్తాము. ఇట్స్ రియలీ ఎ వెరీ ప్రొడక్టివ్ సెషన్ విత్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. వెల్కమ్. ఇది ఇవాల్టి వికసిత్ భారత్ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి DD యాదగిరి. దిస్ ఇస్ అపూర్వ సైనింగ్ ఆఫ్.